కలెక్షన్ల సునామీతో దూసుకుపోతున్న జాట్ ఇప్పుడు చిక్కుల్లో పడిందా? తమ మనోభావాలు దెబ్బతిన్నాయని క్రిస్టియన్స్ కంప్లైంట్ చేశారా? ఎంపురాన్ లాగే జాట్ చుట్టూ వివాదాలు చుట్టుకుంటున్నాయా? అసలు ఈ కాంట్రవర్సీ కథ ఏంటి? సినిమా వచ్చిన మొదటి రోజే డివైడ్ టాక్ తెచ్చుకొని మెల్లిగా పుంజుకుంటున్న జాట్ సినిమాకి మరో కష్టం వచ్చి పడింది. సినిమాలోని ఓ సీన్ యేసుక్రీస్తును అవమానపరిచేలా ఉందని, దానివల్ల క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీశారని బాధపడుతూ ఓ వ్యక్తి జలంధర్లోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడని సమాచారం. ఈ కంప్లైంట్లో హీరో సన్నీ డియోల్, విలన్ రణదీప్ హూడా, డైరెక్టర్ గోపీచంద్ మలినేని, జాట్ సినిమా నిర్మాత నవీన్ ఏర్నేనిలపై సెక్షన్ 299 BMS కింద కేసు నమోదైనట్టు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ముఖ్యంగా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఫెస్టివల్ సందర్భంగా కావాలని ఈ మూవీని విడుదల చేశారని, క్రైస్తవుల్లో ఆగ్రహాన్ని తెప్పించి దేశంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారని, అందుకే దర్శకుడు, నిర్మాత, రచయితపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ఇలాగే ఎంపురన్ విషయంలోనూ జరక్క తాజాగా జాట్ సినిమా ఆ లైన్లోకి వచ్చి చేరింది. ఏది ఏమైనా ఈ మధ్య మా మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ కేసులు వేయడం ఈ మధ్య కాస్త ఎక్కువైనట్టే కనిపిస్తోంది. చూడాలి మరి ఈ ఇష్యూ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో. ఇక సినిమా విషయానికి వస్తే 100 కోట్ల వైపు దూసుకెళ్తున్న ఈ సినిమాకి లేటెస్ట్ గా సీక్వెల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అలా అనౌన్స్ చేశారో లేదో ఇలా కేసు నమోదవడం ఇక్కడ గమనార్హం. For more videos like this, subscribe Big TV channel.